ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ హై వోల్టేజ్ 503 వ్యూవర్షిప్ని బ్రేక్ చేస్తుందా? ఎవరు గెలుస్తారు, ఇండియానా లేకపోతే ఇంగ్లాండా? టాస్ గెలిచే బ్యాటింగా బౌలింగా? ప్లేయింగ్ లెవెన్ ఏంటిది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. లెట్ గెట్ ఇన్ టు ద వీడియో. వెల్కమ్ టు చరణ్స్ డగౌట్. మ్యాచ్ ఎక్కడ అంటే ముంబైలో జరుగుతుంది, వాంఖేడే స్టేడియంలో. అయితే టాస్ గెలిచే బ్యాటింగా బౌలింగా అంటే ఫస్ట్ స్టాట్స్ చూద్దాం. 16 మ్యాచెస్లలో ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 50% విన్ ఉంది. అదే ఫస్ట్ బౌలింగ్ చేస్తే 50% విన్ ఉంది. అయితే ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 187, సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 161. హైయెస్ట్ టోటల్ ఎంత అనుకుంటారు? 254, లోయెస్ట్ 97. అయితే స్టాట్స్ పక్కన పెడితే టాస్ గెలిస్తే పక్క బౌలింగే ఎంచుకోవాలి. ఎందుకంటే వాంఖేడే స్టేడియంలో డ్యూ అనేది వస్తుంది కాబట్టి సెకండ్ ఇన్నింగ్స్లో చేజ్ అనేది ఈజీగా అవుతుంది. అయితే మ్యాచ్ గెలవాలంటే ఫస్ట్ టాస్ అనేది గెలవాలి, అది చాలా క్రూషియల్ అవుతుంది. ఇప్పుడు మనం ఫేజర్స్కి ఎక్కువ వికెట్స్ వస్తాయా లేకపోతే స్పిన్నర్స్కి ఎక్కువ ఉన్నాయా చూద్దాం. ఫేజర్స్కి వచ్చేసి 61 వికెట్స్ ఉన్నాయి, అదే స్పిన్నర్స్కి 50 వికెట్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 50-50. నెక్స్ట్ మనం హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకుందాం. 10 మ్యాచెస్లలో ఇంగ్లాండ్ 3 గెలిస్తే ఇండియా 7 గెలిచింది. తెలుసుగా, తలా ఫర్ ఎ రీజన్. ఇండియా కొంచెం హెడ్ ఉంది. ఇండియా ప్లేయింగ్ లెవెన్ చూద్దాం. సేమ్ కాంబినేషన్ తోటి వెళ్తారు. సంజు శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, శివం దూబే, అక్షర్ పటేల్, హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా. అయితే ఇంగ్లాండ్ ప్లేయింగ్ లెవెన్ చూద్దాం. ఫిల్ సాల్ట్, జాస్ బట్లర్, హ్యారీ బ్రూక్, జాక్ బెత్లెన్, టామ్ బ్యాటన్, శామ్ కరన్, విల్ జాక్స్, లియామ్ డసన్, జెమీ ఓవర్టన్, జాఫ్రా ఆర్చర్ అండ్ ఆదిల్ రషీద్. అయితే ఇండియాకి కీ ప్లేయర్ ఎవరైతారని అంటే హార్దిక్ పాండ్యా ఇంకా జస్ప్రీత్ బుమ్రా. వీళ్ళు ఇద్దరు చాలా క్రూషియల్ అవుతారు ఈ మ్యాచ్ గెలవడానికి. నెక్స్ట్ ఇంగ్లాండ్కి కీ ప్లేయర్ ఎవరైతారని అంటే వాళ్ళ కెప్టెన్ హ్యారీ బ్రూక్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఇంకోటి విల్ జాక్స్. వీళ్ళిద్దరూ డెఫినెట్గా మ్యాచ్ని ఇటు నుంచి అటు మార్చేంత క్యాపబిలిటీ వీళ్ళిద్దరే చేస్తారు. అయితే కీ బ్యాటిల్స్ చూద్దాం. సంజు శాంసన్ వర్సెస్ జాఫ్రా ఆర్చర్. వీళ్ళిద్దరూ ఇంతకుముందుకు ఆర్ఆర్కి ఆడేటోళ్ళు. అయితే ఇద్దరు స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెస్ ఇద్దరికి తెలుసు. ఈ బ్యాటిల్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నెక్స్ట్ బ్యాటిల్ వచ్చేసి వరుణ్ చక్రవర్తి వర్సెస్ హ్యారీ బ్రూక్. హ్యారీ బ్రూక్ ఈ టోర్నమెంట్ మొత్తం సూపర్ ఫామ్లో ఉన్నాడు. తను మిడిల్లో వస్తే అటాక్ చేస్తాడు. అయితే వరుణ్ చక్రవర్తికి ఎలా అటాక్ చేస్తాడు అనేది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అయితే ఇప్పుడు ఇండియా గెలుస్తుందా ఇంగ్లాండ్ గెలుస్తుందా అని అంటే ఫస్ట్ వీళ్ళ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ చూద్దాం. ఇండియా స్ట్రెంగ్త్ వచ్చేసి బౌలింగ్, బ్యాటింగ్. వీళ్ళు క్విక్ స్టార్ట్ అనేస్తారు, బౌలింగ్ చాలా బాగుంది. ఒక వీక్నెస్ ఏంటంటే ఫీల్డింగ్. ఇది చాలా ఇంప్రూవ్మెంట్ అనేది చేసుకోవాలి ఇండియా. నెక్స్ట్ ఇంగ్లాండ్ చూద్దాం. వాళ్ళ బౌలింగ్ ఓకే, ఫీల్డింగ్ ఓకే, కానీ బ్యాటింగ్ అనేది నాట్ ఓకే. ఒక హ్యారీ బ్రూక్ ఇంకా విల్ జాక్స్ తప్ప మిగతా ఎవ్వరు అంత ఫామ్లో లేరు. అయితే ఇది ఇండియాకి చాలా హెల్ప్ అవుతుంది, అడ్వాంటేజ్ అవుతుంది. కొంచెం ఏదో 20% అనేది ఇండియాకి ఛాన్స్ అనేది ఉంది. తెలుసు కదా, ఈరోజు మ్యాచ్లో కూడా అసలు సౌత్ ఆఫ్రికా గెలుస్తా అనుకుంటాం. ఇప్పుడు చేజ్ అనేది చాలా ఈజీగా అయిపోయింది న్యూజిలాండ్కి. చెప్పలేం, క్రికెట్ అనేది ఎనీథింగ్ విల్ హ్యాపెన్. మరి చూద్దాం. అయితే మీరు ఎవరు గెలుస్తారో అనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి. మీ నుంచి ఒకటి కావాలి నాకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ ద వీడియో. ఈ మొత్తం స్టాక్స్ కానీ రికార్డ్స్ కానీ అంతా నేను కలెక్ట్ చేసింది క్రిక్ యాప్ నుంచే. ఇది చాలా నాకు హెల్ప్ అయింది. మరి మీరు కూడా క్రిక్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి మోర్ స్టాట్స్ అండ్ విన్నింగ్ పర్సంటేజ్ని చూడండి.